ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తం పైకెత్తం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. సంవత్సరంలోని ఆఖరి ఆదివారంలో ప్రభు సన్నిధిలో రీతిగా కూర్చొని దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచాడు, మనం కాచి కాపాడాడు. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం అంతమయ్యే వరకు దేవుడు తన కాపుదలలో తన కృప చేత మనందరినీ భద్రపరిచి ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తము దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించావో అది నీకు వ్యక్తిగతంగా తెలిసే ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ దినాన్ని మనము చూస్తున్నామంటే మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఫోన్ చూడగానే ఫోన్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ప్లేన్ క్రాష్ అయిందంట. ఆ క్రాష్ అయిన ప్లేన్ లో 181 మంది ఉన్నారట. రన్వే మీద అది ల్యాండ్ అవుతున్నప్పుడు స్కిడ్ అయిపోయి మంటలకి అగ్నితో నడకపోయిందంట. వాటి ఎన్నో ప్రాణాలు అగ్నిలో తగలబడిపోయినాయి. సో ఇవన్నీ మనం వింటున్నప్పుడు లేకపోతే చూస్తున్నప్పుడు మనము దేవునికి ఇంకా సమీపంగా మనము వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఆయన రెక్కల మీద మనము ఆశ్రయము తీసుకునే వారిగా, దాగు చోటుగా మనము ప్రతినిత్యము దేవుని కృప చేత కాపాడబడుతూ ఉండాలి. మనమేమో మంచివారమం కాదు. దేవుడు ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంచాడు. మనలో ఏ మనిషి లేదు. కేవలము తన అపారమైన ప్రేమతోని మాత్రమే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఆఖరి ఆదివారం ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే వారిగా సజీవ లెక్కలో అయినా మన నుంచి ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవునితోని ఎట్టి రీతిగా నువ్వైతే గడపవో నాకైతే తెలియదు, ఎట్టి రీతిగా అయితే వాక్యంలో ఎదిగావో నాకైతే తెలియదు. కానీ ఈ ఆఖరి 2-3 రోజుల్లో తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా. నూతన సంవత్సరంలో 2004లో ఉన్నట్టు కాకుండా ప్రభా 2005లో నీ వాక్యంలో ఎదిగేవాడిగా, నీలో స్థిరపడేవాడిగా, నీలో సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించేవాడిగా నువ్వు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని మనము వేడుకుంటే ప్రభు మనం సిద్ధపరిచేవాడి ఉన్నాం. కాబట్టి అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు ప్రభు. అడగాల ప్రభుని. నూతన సంవత్సరం నాకు ఇవ్వు ప్రభు అని అనక్కర్లేదు. ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ us. ఎందుకంటే సంవత్సరం అంతా కాపాడాడు. మరో 2-3 దినాలని ఆ ప్లేన్ క్రాష్ లో చనిపోయిన వాళ్ళందరూ ఎన్నో ఆశలు, ఎన్నో ప్లాన్స్ పెట్టుకొని ఉంటారు. న్యూ ఇయర్ కి కుటుంబంతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. కానీ వాళ్ళు ఊహించని రీతిగా తగలబడిపోయింది. దేవుడు మనకి నేటి వరకు ఈరోజు వరకు కాపాడాడు అంటే ఈ 2 రోజులు ముగించుకునే లోపు కూడా ఆయన కాపుదలలో నన్ను మనందరినీ ఆయన భద్రపరుస్తున్న దేవుడు మన దగ్గర నుంచి ఏమి అడుగుతామో అని ఆశిస్తున్నాడు తెలుసా. 2005వ సంవత్సరము నూతన సంవత్సరంలోనికి తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభువా అని ఎందరైతే ఆయన వైపు చూస్తారో, ఎందరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో, ఎందరైతే ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటారో వాళ్ళందరినీ నూతన సంవత్సరంలోనికి ప్రభు సిద్ధపరిచి నడిపిస్తాడు. కాబట్టి మనంతటా మనం సిద్ధపడి మందిరానికి రావడం కాదండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నీ మందిరానికి నేను వెళ్ళబోచుండగా, సంఘంగా నేను కూడుకుంటుండగా ప్రభా సంఘాన్ని నువ్వు సిద్ధపరిచేయ, నన్ను నువ్వు సిద్ధపరిచేయ, బోధిస్తున్న సేవకులు నేను సిద్ధపరిచేయ, నీ వాక్యం చేత తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతినిత్యము ప్రభు వైపు చూస్తూ ఆయనతోనే మాట్లాడుతూ ఆయనని వేడుకుంటూ ఆయన సహాయం పొందుకుంటూ ఆయనని మన వ్యక్తిగత జీవితాల్లో అన్ని పరిస్థితులు గుండా మనము ఆయనని అనుభవించాలి. అది ప్రభుత్వ సావాసం అంటే. క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే ప్రభుత్వ సావాసం బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు, మందిరం అయిపోగానే బైబిల్ తీసి పక్కన పెట్టేస్తారు. దేవుని యొక్క తలంపులు వాళ్ళు ఏమాత్రము కలిగి ఉండరు. ఇది సావాసం కాదు. కానీ ప్రతినిత్యము మనం ప్రభుత్వాన్ని మాట్లాడే వాళ్ళగా ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని
మన వ్యక్తిగత జీవితాల్లో, మన వర్క్ ప్లేసెస్ లో, ఆఫీసెస్ లో, ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నప్పటికీ అక్కడ నువ్వు యేసయ్యని అనుభవించేవాడిగా నువ్వు ఉండాలి. అనగా వాక్యముల వెలుగుతో నువ్వు నింపబడి ఆ వాక్యము బలాన్ని అనుగ్రహిస్తుండగా ఆ బలాన్ని పొందుకుంటూ నీ పనులన్నీ నువ్వు చేసుకునేవాడు ఉండాలి. అప్పుడు అవి తేలిక పడతాయి. కష్టమైన పని కూడా సులభంగా అయిపోతుందట. కాబట్టి దేవుని వాక్యంతో మనం ప్రతినిత్యము నింపబడి మన తలంపుల్లో దేవుని వాక్యం ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే నిత్యము నీ స్తుతి నా నోటలు ఉన్నది. అంటే కీర్తనకారుడు ప్రతినిత్యము దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుని తలపోసుకుంటూ దేవుడిని స్తుతించడము మానలేదు. మనం ఎప్పుడు స్తుతిస్తామండి? మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధన సమయంలో మాత్రమే. నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకు కావాలి. ఏకాంతంగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడిలో నువ్వు హర్షించాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆత్మతో నింపబడాలి, వాక్యంతో వెలిగింపబడాలా. ఆ వాక్యం నీకు నూతన బలము, శక్తిని అనుగ్రహిస్తుండగా అవి పొందుకొని నువ్వు విశ్వాసంలో స్థిరుడుగా ఉండాలి. ఒకటి ఈ ఓల్డ్ ఇయర్ అంతా అయిపోయింది. ఈ ఓల్డ్ ఇయర్ లో నువ్వు ఎట్లున్నావు ప్రభు అడుగుతుంది. కానీ ఈ న్యూ ఇయర్ కి ఎంటర్ అవుతున్న నువ్వు ఒక సరైన తీర్మానము చేసుకొని ఆ తీర్మానాన్ని ప్రభుకి చెప్పి, ప్రభు ఈ తీర్మానము నేను తీసుకోబోతుండగా ఈ తీర్మానాన్ని నైనా నీ చిత్త ప్రకారము దీన్ని స్థిరపరచు ప్రభా, నీ సహాయము నాకు కావాలి ప్రభా అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు తప్పక నువ్వు ఆయన కొరకు చేస్తున్న తీర్మానం ఏదైతే ఉన్నదో, ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను, వాక్యము చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఆత్మతోనే నింపబడతాను అని ఏవైతే తీర్మానాలు నువ్వు ఆయన ఎద్దకెళ్ళి నువ్వు ఆశిస్తున్నావో, దేవుడు తప్పక నీ తీర్మానాన్ని స్థిరపరిచినప్పుడు అవన్నిటిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి మన జీవితాల్లో దేవునితోనే సమీపస్తులుగా మనం ఉండాలి. ఒక మంచి ఇంటిమెసీ దేవునితో నీకు ఉండాలి. ఈ లోకంలో అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్తలు ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళందరూ ఒక వంత అయితే ప్రభు ఇంకొక వైపు ఉంటారు. వీళ్ళందరితో నువ్వు నీ టైం స్పెండ్ చేసేస్తుంటే నువ్వు ప్రభుత్వం టైం స్పెండ్ చేయలేవు. అందుకని ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మొదటి స్థానము నీ జీవితంలో నువ్వు ప్రభుకి ఇస్తే కనుక దేవుడు నీ పక్షాలు ఉన్నాడు అని ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తూ, ఆయన ప్రసన్నతని నువ్వు అనుభవిస్తూ, నీ పక్షాన ఆయన ఉండి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయబోతుండగా నువ్వు ఆయనలో ఆనందించేవాడిగా నువ్వు ఉండగలుగుతావు. అందుకని భక్తుడు అంటాడు, ప్రభునందు ఆనందించుడి. నేను మళ్ళా చెప్పొచ్చినాను, ప్రభునందు ఆనందించుడి. ఈ వాక్యం అందరికీ తెలిసినదే. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం రాయబడి ఉన్నది? చెరసాలలో వేయబడినప్పుడు, సంఖ్యలతోని కాళ్ళు చేతులు బిగింపబడినప్పుడు, భయంకరమైన దెబ్బలతోని వాళ్ళు ఆ చెరసాల లోపల దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. మంచి ప్రోత్సాహం సంఘాన్ని కలిగిస్తున్నారు. ఏంటంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ తాత్కాలికమైనవే, కానీ ప్రభు నిరంతరము స్తుతింపబడిన వాడు అని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో ఏ పని, ఏ కష్టంలో, ఏ నష్టంలో నువ్వు కూడుకుపోయిన ఉన్నప్పటికీ కూడా ఒకటొకటి గుర్తించు, ప్రభుని స్తుతించడం ఎప్పుడు మానదు. పరలోక రాజ్యంలో అంట దేవదూతలంట ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతోని ఆ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాయంట. అంటే విశ్వాసులుగా రక్షణ పొందుకున్న మనము ఈ భూమి మీద రక్షింపబడితే సరిపోదు, కానీ దేవుణ్ణి స్తుతించడం ఇక్కడ నేర్చుకోవాలి. అప్పుడే నీ పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఇక్కడ నువ్వు నేర్చుకోకుంటే దేవుణ్ణి స్తుతించడం అక్కడ ఏం స్తుతిస్తావు? అందుకనే మన జీవితాల్లో ఈ న్యూ ఇయర్ లో ఒక రెజల్యూషన్ తీసుకుంటే ఏంటంటే, నేను ఏ పరిస్థితి కూడా వెళ్తున్నప్పటికీ కూడా నా దేవుణ్ణి నేను స్తుతింపక మానను. ప్రతినిత్యము స్తుతించాలి. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్తుతించాలి, బండ మీద వెళ్తున్నప్పుడు స్తుతించాలా. రెడ్ సిగ్నల్ పడినప్పుడు పక్కన వాళ్ళని చూడడం కాదు, ఆ ఆంటీ ఏం చీర కట్టుకుంది, ఈ అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంది చూడడం కాదు. పక్కన వాళ్ళని దిక్కులు చూస్తూ ఉంటారు చాలా మంది. లోకం వైపు చూస్తే లోకం ఏం చేస్తుందో బైబిల్ చెప్తుంది, ఆకర్షిస్తుందంట. ప్రభు వైపు చూస్తే ప్రభు
నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ప్రతినిత్యము దేవుని స్తుతించడము మనము మన జీవితాల్లో మారదు. అందుకనే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదువు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమును విరోధముగా ఏది చేయలేడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ఎట్లా చెప్పగలుగుతావు బ్రదర్ అని అడుగుతారేమో. నేను ఎట్లా చెప్పగలుగుతా అంటే, గతించిన జనవరి 1 నుంచి 29th డిసెంబర్ వరకు కూడా హీ రిమైన్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటున్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. కానీ దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనము మందిరానికి వెళ్ళి వాక్యం చదువుతూ ప్రార్థనలు చేసుకుంటుంటాం. మనము నిజంగా నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్న నమ్మకత్వాన్ని నువ్వు కనపరిచేవాడిగానే ఉంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ప్రభా వాక్యం చదువుతా, ప్రభా ప్రార్థన చేసుకుంటా, నీలో ఎదుగుతా ప్రభా అని చేసుకుంటాం. కానీ నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే టైం ఉండదు. దేవుడితోని గడపాలంటే టైం సరిపోదు, అలసిపోతాం. అందుకనే నీ జీవితంలో, మనందరి జీవితాల్లో మొట్టమొదటి స్థానం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు తన వాక్యంతోనే తన శక్తితోని మనల్ని నింపి నడిపిస్తాం. అందుకని అంటాడు, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడినై ఉన్నాను. ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాగ్దానం చేశాడు, నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను. మరి సంవత్సరం మొత్తము దేవుడు తన నమ్మకత్వాన్ని మన పట్ల ఆయన కనపరుస్తూ ఆయన ఈ నేటి వరకు కూడా ఆయన మనం నడిపించుకుంటూ వచ్చాడు. అని మనమే నమ్మకస్తులుగా ఎన్నోసార్లు ఆయన సన్నిధిని, ఆయన సావాసాన్ని, ఆయన అనుగ్రహిస్తున్న వాక్యాన్ని పొందుకోక నిర్లక్ష్య స్వభావంతోనే ఆయనకి దూరస్తులుగా జీవించే వారమై ఉన్నాం. అందుకనే అటు రీతిగా కాక నూతన సంవత్సరం నుంచి అన్న ఒక చక్కటి తీర్మానం చేసుకొని, నేను నీకు సమీపస్తుడిగా జీవిస్తా ప్రభువా, నీ సహాయం లేకుండా నేను ఏ పనియో చెయ్యను అని తీర్మానం చేసుకుని ప్రతిదినము నువ్వు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్న నమ్మకత్వాన్ని నువ్వు కనపరచగలితే కనుక, నమ్మకంగా ఉండగలితే కనుక ఆయన సన్నిధిలో ఆయన నమ్మదగిన వాడు అని నీ పక్షాన నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7 నుంచి ఒక మాట చదువుతాం. 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. చాలండి. కాబట్టి యెహోవా ఒక దూత అంట, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కావలి ఉంటుందంట. అంటే మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తము దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దూత తోడుగా ఉంటుందంట. ఎంతమందికి దూత అనుభవం ఉందండి? ప్రార్థన అనుభవం లేకపోతే దూత అనుభవం ఉండదు. కాబట్టి దేవుడు దేవదూతలన్నీ కాపుదలగా నీకు ఇచ్చాడంట. కాబట్టి నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు దేవుడు నీకు డెసిగ్నేట్ చేసిన దూత ఏదైతే ఉన్నదో ఆ దూత నీతో ఉన్నది, ఆ దూత నిన్ను నడిపిస్తున్నది, ఆ దూత నిన్ను కాపాడుతున్నది అన్న అనుభవాల్ని కావాలి. నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు నిజంగా నీ జీవితంలో నువ్వు కనపరచగలితే కనుక దేవుడి యొక్క దూత నీతో ఉంది అని నువ్వు రూఢిగా నమ్మగలవు. ఈరోజు దేవుడి యొక్క దూత ఆయన ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉంటుందంట, వాళ్ళని కాపాడుతుందంట. ఈరోజు దేవుని కాపుదల మనలో ఏ మంచిగా లేదు, కానీ దేవుడు మనని ప్రేమించి తన ప్రియకుమారుడినిచ్చి తన రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు కనుకనే మనము ఆయనకి దూరస్తులుగా ఉంటున్నప్పటికీ కూడా, దేటికి కూడా ఆయనకి దూరస్తులుగా ఉంటున్నప్పటికీ కూడా
ఆయన దూతలైతే నమ్మకముగా అప్పగించిన పనిని అవి చేస్తున్నాయి కనుకనే నేడు ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము. అవి మనల్ని కాపాడుతున్నాయి. దేవుడు వాటికి ఒక డ్యూటీ పెట్టాడు, దేవదూతలకు ఒక డ్యూటీ. దేవదూతలది ఏంటంటే తెలుసా, అవి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకి లోబడి అవి వెళ్ళి పని చేసుకొని వస్తాయంట. కానీ దేవదూతలకి నోరిపి మాట్లాడే అధికారము దేవుడు ఇవ్వలేదంట. మనుషులకి నోరిచ్చాడు, నాతో మాట్లాడు, నన్ను అడుగు, నా దగ్గర నుంచి పొందుకో అని. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే తెలుసా, మౌనంగా దేవుడితో సావాసము కోల్పోయి ఈ లోకంలో పడి ఉన్నారంట. అందుకనే యేసన్న గారు ఒక చక్కటి పాట రాశారు. దూతలు చేయని ఈ దివ్య సేవను దూలినైన నన్ను చేయకృపనిచ్చితివే. దూతలు చేయని ఈ దివ్య సేవను దూలినైన నన్ను చేయకృపనిచ్చితివే. కాబట్టి దేవుడు దూతలకి లేని గొప్ప భాగ్యము మనుషులైన మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు కనుక. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రతినిత్యము మన పిలుపు ఉన్నతమైనది, మన ఏర్పాటు చాలా గొప్పది, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఈ లోకంలో కొద్ది కాలము కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, విడబాపు అన్నీ ఉంటాయి ఈ లోకంలో. కానీ మనం ఒకరోజు ఆయన సన్నిధిలో చేరుకొని యుగ యుగాలు ప్రభుత్వాన్ని జీవించే వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో దూతలకి లేని గొప్ప భాగ్యము దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు. వాక్యం చదువు, వాక్యం లేదు, వాక్యంతో వెలిగింపబడు, ప్రార్థన చేయి, ఆత్మతో నింపబడు, అనేకులకి కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనలు బట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంత సంతోషం ఉంటుంది సార్, నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆలకింపబడ్డది, వాళ్ళ జీవితంలో కార్యం జరిగిందంటే ఎక్కడ లేని సంతోషం అన్నమాట. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చినట్టు టింగ్ అంటది కదా మెసేజ్. అట్లాంటి ఒక ఆత్మీయ వెలుగు అనేది ఇంటిలో ప్రకాశిస్తూ ఉంటుంది. అనుభవం మనకు కావాలి, వ్యక్తిగతంగా కావాలి. చర్చికి వచ్చే సంఘస్థుల్లాగా ఉండేది సరిపోదు. న్యూ ఇయర్ నుంచి కొన్ని రూల్స్ మారుస్తారు చర్చ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ వాళ్ళకి అప్పగిస్తారు. ప్రతి ఒక్కరు ఎవరన్నా కానీ ఇక్కడ ఉంటున్న కాలం 1 నెల ఉండండి, 2 నెలలు ఉండండి, మనం మీరు కూడా పరిచర్యలో వాడబడాలి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలి. ఎందుకు నేను ఇంత సూటిగా చెప్పగలుగుతాను అంటే ఏ సంఘంలో అవకాశం ఇవ్వనండి. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే, ఇదే ఇంట్లో పుట్టి పెరిగిన, ఎన్నో చర్చలకు వెళ్ళిన, యాజ్ యూత్ లీడర్ గా 25 ఇయర్స్ వాలంటీర్ గా పనిచేసిన, నేను ఎక్కడ అవకాశం ఇవ్వాలి. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఈ మందిరంలో నన్ను నిలబెట్టుకొని యవనస్తుల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళని ప్రభువులో నడిపించడానికి, వాళ్ళు కూడా నాగంటి విశ్వాసంలో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలని ఒక తపన మాత్రమే. కాబట్టి అందరికీ ఏదో ఒక డ్యూటీ అప్పగింపబడుతుంది, అలవాటు చేయబడుతుంది. దానిలో మీ నమ్మకం, మీరు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారో మిమ్మల్ని మీరు ప్రభుకి రుజువు చేసుకోండి అంతే. నేను ఒకప్పుడు అనుకున్నాను, ఏంటి నా జీవితం ఇంతైనా, పొద్దున లేస్తే ఆదివారం వస్తే కార్పెట్ వేసుకోవాలా, మందిరం మూడవాలా, వచ్చిన వాళ్ళకి సదుపాయాలన్నీ చూసి పెట్టాలా, ఇదేనా నా బ్రతుకు అని చెప్పి ఎన్నోసార్లు కృమిపోయినా. ఓపికతో చేశాను. మీలాగనే కింద కూర్చొని బయట నుంచి వచ్చే దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు ఆశించాలి నేను కూడా అక్కడ నిలబడాలా, వాక్యం చెప్పాలని. మన స్థానం అది కాదు అనే నాకు దేవుడు ఇచ్చిన స్థానంలోనే నమ్మకంగా నేను పనిచేశాను. నమ్మకంగా పనిచేస్తే దేవుడు అంచెలంచెలుగా ఆ వెనక కూర్చుంటున్నా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చుంటున్నా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాను. దేవుడు అట్టి రీతిగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా, మనము ఆయన కొరకు నమ్మకంగా ఉన్నప్పుడే. కాబట్టి ఆయన ఎంతో భయభక్తులు కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుని యొక్క దూత కాపుదల అనుభవాల్లోనికి దేవుడు ఎన్నో నడిపిస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 ఒకసారి చూసుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి
ఎక్కడి నుంచి కాపాడతాడట? దుష్టత్వంలో నుంచి నేను కాపాడను. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇంకా చేయుదురని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఎందుకు ఈ మాటలు చదివిస్తున్నాను సార్? మీ అందరికీ చెప్పినా కదా, న్యూ ఇయర్ లో కొన్ని డ్యూటీస్ ఇప్పిస్తాను. జీతము ప్రభు ఇస్తాడు, పని నేను ఇస్తాను. హల్లెలూయా. సో నీకు సరైన జీతం వాళ్ళంటే నువ్వు సరిగ్గా పని చేయాలి. స్త్రీలంటే ఇక్కడికి వచ్చి పని చేయగలరు నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో పిల్లలతో వాళ్ళతో ఉంటే సరిపోతుంది, వాళ్ళ పనికి వాళ్ళే సరిపోతుంది టైము. మీకు అప్పటికి కూడా ఒక పని అప్పచెప్తా. ఏం తెలుసా? సంఘం నిమిత్తం వస్తున్న ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఒక్కొక్క ఫ్యామిలీకి నేను నా ఫోన్ నుంచి ఇండివిజువల్ గా మెసేజ్ చేసి ఈ సమయాల్లో ప్రార్థనలో గడపండి, నేను కూడా ప్రార్థనలో మీతో ఇక్కడ ఎక్కిపిస్తాను అని ఆ సమయంలో మిమ్మల్ని కూడా ప్రార్థనలో గడిపే రీతిగా మనము ఒకరినొకరు పులికొల్పుకుంటూ మనము వాక్యము చేత పట్టుకొని దేవుని ఆత్మతో నింపబడి మనము నడిపింపబడే వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ చక్కని మాటలు చెప్తున్నాడు ఆయన. ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ హి విల్ స్ట్రెంగ్థెన్ యు అండ్ ప్రొటెక్ట్ యు ఫ్రమ్ ద ఈవిల్ వన్. నాకైతే మీ అందరూ నమ్మకం ఉన్నది. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్. కాబట్టి నాకు మీ అందరితో ఉంటున్న సావాసాన్ని బట్టి మీరు నాకు ఎప్పటి నుంచి అయితే పరిచయం అయ్యారో, ఎప్పటి నుంచి అయితే మందిరానికి వస్తున్నారో, వాక్యం వింటున్నారో, నేనైతే నమ్ముచున్నాను. ఏమనంటే మీరందరూ నేను చెప్పిన పని చేస్తారని. హల్లెలూయా. ఎందుకంటే పని చేసిన వాడు జీతానికి అనుకుడు. కాబట్టి జీతం పరువు ఇవ్వబోతున్నాడు. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేవి ఈ న్యూ ఇయర్ లో దేవుడు మన అందరి జీవితాల్లో ఆయన కుమరించాలని ఆశపడుతున్నాడు. ఎండిన స్థితిలో ఉండదండి క్రైస్తవుడు. ఎప్పుడు చిగురిస్తూ ఉండాలి, నూతన బలము పొందుకుంటాడు. ప్రభుని రోజు రోజుకి నూతనంగా తెలుసుకుంటూ ఉండాలి. ఒక మాట చెప్పాలంటే మన జీవితం సరిపోదు ఆయన తెలుసుకోవాలంటే. పత్రికల్లో అంటాడు కదా, పౌలు అంటాడు కదా, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో తెలుసుకోండి. అందుకనే యూ షుడ్ హ్యావ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే విత్ గాడ్. వాక్యంలో నూతనంగా ప్రతిదినము వెలిగింపబడాలి. ప్రార్థనలో అంచెలంచెలుగా ప్రార్థన జీవితం కట్టబడాలి. విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విశ్వాసంలో స్థిరులై ఉండాలి. ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఆయన రాక కొరకు మనము ఎదురు చూసే వారమైన కనిపెట్టుకోవాలి. ఎవరన్నా వస్తున్నారు అంటే కనిపెట్టుకుంటున్నారు. పలానా అధికారి వస్తున్నాడు అంటే అదే వస్తాడంటారా రేవంత్ రెడ్డి అన్నట్టు చూస్తారా ఉంటారు అందరు. ఒకరు కాదు ఇద్దరు కాదు చూసేది, లక్షల మంది ఆయన కొరకు చూస్తారు. ఎందుకంటే వస్తున్నారు. అట్టి రీతిగానే సార్వత్రిక సంఘం అంట తగిన సిద్ధపాటు కలిగి ఉంటే ఆ దేవుని రాక కొరకు వేచి చూచే అనుభవంలోనికి దేవుడు వాళ్ళని సిద్ధపరిచి నడిపిస్తాడంట. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. దుష్టుడి నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడంట. కాబట్టి దుష్టుడు ఆది నుంచే వాడు అబద్ధికుడు అని బైబిల్ చెప్తున్నది. ఏనాడైతే ఆదాము అవ్వలు దేవుని మాటని ధిక్కరించి ఆ ఏదైనా తోట నుంచి పాపము చేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, ఆనాడు వాడు పన్నాగం పట్టుకున్నాడు. నేటి వరకు కూడా నిన్ను నన్ను మనందరినీ విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడతలేదు దుష్టుడు. వాడు ఏదో ఒక ఛాన్స్ చూస్తున్నాడు నిన్ను కొడదామని. కానీ దేవుని మహాకృపను బట్టి మన దగ్గరికి రాలేకపోతున్నాడు, మనల్ని ముట్టలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు తన రక్తాన్ని చిందించి ఒక కంచె మన చుట్టూ ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి మనము కానీ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరి చూసుకోక ఇట్టి రీతిగానే కానీ ముందుకు వెళ్ళిపోతే కనుక తప్పక వాడు ఒక రోజు నిన్ను దెబ్బ కొడతాడు. వాడి చేతుల్లో నువ్వు హతమార్చబడకపోతే నీ జీవితాన్ని సరి చేసుకుని ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించేసి. ఎందుకంటే ప్రభు లేకుండా నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశించలేవు. అందుకని మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. నేను మీ బాస్ని. మనమవరం ఆయన దగ్గర కొనబడ్డవారు.
ఆయన వాక్య ప్రకారము మనం నడుచుకునే వారమై ఉన్నాం. నన్ను సిద్ధపరచు ప్రభా అంటే మనసు నాలో నూతనం పుట్టించు ప్రభా, నీ ఆజ్ఞలు వేకొని నడుచుకునేవాడిగా నీ సహాయం నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగితే ప్రభు నేను తప్పక ఆయన సహాయం చేసే దేవుడు. అందుకని బైబిల్ చెప్తున్నదా, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఏ ఆపదలో ఉన్నో నాకైతే తెలియదు. చాలాసార్లు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఆపదలు రాగానే చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సేవకులకు ఫోన్ చేస్తారు. ఎందుకు ఫోన్ చేస్తారు? ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడని ఫోన్ చేస్తారు. ఎందుకు మీరు చేస్తే దేవుడు విన్నాడా? అంత ఓపిక సహనం ఉండదు వీళ్ళకి. సేవకుడు చేయాలి వీళ్ళ పక్షాన్ని. సేవకుడు చేస్తున్న ప్రార్థన ఆలకించే దేవుడు నీ సమస్యలో నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నీకు ఎందుకు ఉత్తరం ఇవ్వడు? ఇస్తాడు. అటు విశ్వాసం నీకు లేదంతే. అందుకనే ప్రభు ఆవగించంతో విశ్వాసం ఉంటే చాలు. ఏం లేదు, సింపుల్ ఫెయిత్ తోని ఏ సమస్య మధ్యలో నువ్వు ఉంటున్నావో, ఏ కష్టంలో నువ్వు ఉంటున్నావో, నువ్వు కానీ దేవుని నువ్వు విశ్వసిస్తే కనుక సమస్యని చూడక గోడ వైపు తిరిగి దేవుని వైపు చూడు. దేవునికి చెప్పు, ఆ సమస్య యొక్క పరిష్కారం దేవుడు నీకు ఇస్తాడు. సేవకులు ఫోన్ చేస్తే సేవకులు ఉన్నారు మీకు ప్రార్థన చేయడానికి. ఎందుకంటే మీరు అంత సమయం గడపరు, అంత వాక్యం చదవరు. ఫోన్లు చూడమంటే చూస్తారు, వంటలు వండుకోమంటే వండుకుంటారు. ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్దామంటే గంటలు గంటలు షాపింగ్ లో కూర్చుంటారు. ఆడవాళ్ళతో నేను షాపింగ్కి వెళ్ళను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే వెళ్ళను, వాళ్ళతో అసలుకి వెళ్ళను. ఒక చీర కొనడానికి పోతే 4 గంటలు చేస్తారు, 400 చీరలు తీపిస్తారు. చీరలు చూడడానికి ఇలా ఓపిక ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి అక్కలు మిమ్మల్ని ఏమైనా కించపరిచి మాట్లాడుతున్నారు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఈ న్యూ ఇయర్ లో కొన్ని చేంజెస్ తెచ్చుకుందాం మనలో మనం. షాపింగ్ చేయొద్దని కాదు, చీరలు కొనుక్కోవద్దని కాదు, వండుకోవద్దని చెప్పదు నేను అంటలేదు. అంత సమయం వృధా చేస్తున్నావే, ప్రభుత్వం ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? ఎట్లా నీ కుటుంబం రక్షింపబడుతుంది? బిడ్డని గణిస్తే సరిపోయిందా? నేను ఒక మాట చెప్పిన, మన ఏదో చిన్న ఘర్షణ జరిగినప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ నాకు తెలియజేసినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పిన, గర్భఫలం గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను. నేనన్నాను, గర్భఫలం దేవుడు ఇస్తాడు, మంచిదే. తండ్రికి తల్లికి సరైన సావాసం ప్రభుత్వం లేదు. రక్షణ పొందుకున్నారు కానీ రక్షింపబడలేదు. మరి పిల్లల్ని కానీ వాళ్ళని కూడా నరకానికి గీర్చుకుని వెళ్ళిపోతారు ఎందుకు? వాళ్ళకి ఒకటి చెప్పిన, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని ప్రభుకి నువ్వు అప్పగించుకుంటేనే ప్రభు నీకు గర్భఫలము అంతే. ప్రార్థన చేస్తా, కనిపెడతా, వచ్చే సంవత్సరంలో నువ్వు బిడ్డను ఎత్తుకొని వస్తావు, ఈ కథలు చెప్పాను నేను. ఇవన్నీ వద్దు మనకి. నువ్వు తల్లిగా ఉంటున్నప్పుడు ఒక బాధ్యత, నీ బిడ్డల పట్ల బాధ్యత. నువ్వు కానీ వాళ్ళని సరైన మార్గంలో నడిపించకపోతే, వాళ్ళ గురించి నువ్వు కన్నీరు ప్రార్థన చేయకపోతే, దేవుడిచ్చిన బహుమానముగా భావించిన నువ్వు, పొందుకున్న నువ్వు, నీ అంతటా నువ్వు నరకానికి వెళ్ళి కాలిపోతావు. వాళ్ళు కూడా నిన్ను వెంబడించి వాళ్ళు కూడా నరకంలో కాలుతారు. అందుకని ఇవన్నీ మన జీవితాల్లో జరగక మునిపే ఒక కనువిప్పు కలిగి 5 నిమిషాల ప్రభుత్వం ఎక్కువ సమయం మనము గడిపే వాళ్ళతో మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుకొని మనము ముగించుకున్నాము. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి. అమ్మా నన్ను కాపాడము. చదువు. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టు కాపాడము. నన్ను చుట్టుకొనుచు నా ప్రాణ శత్రువుల చేత చిక్కబడుకున్నట్లు నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వము మాట్లాడును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు మహారాజు తన జీవితంలో శత్రువుల చేతి నుంచి తప్పించబడడానికి చేసిన చక్కటి ప్రార్థన. ఈ ప్రార్థన చదువుతున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఏమన్నా తెలుసా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉన్నది. ఈ ప్రార్థనకి మన ప్రార్థనకి కంపారిజన్ పెట్టుకుంటే కనుక మన ప్రార్థన ఎట్లుంటుంది తెలుసా? దేవుని చిత్తానుసారంగా ఉండదు కానీ దేవునికి విరుద్ధంగా ఉంటుంది.
అందుకని మనం తగ్గించుకొని దేవుని యొక్క కాపుదల మనకు కావాలి కనుక, దుష్ట ప్రజల నుంచి మనం తప్పించబడాలి కనుక ఆయన కన్నురెప్పవలే మనల్ని కాపాడుకుంటాడంట. అటు రీతిగా మనం కూడా ప్రతిదినము ప్రభు వైపు చూస్తూ, ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ, ఆయన అనుగ్రహిస్తున్న సహాయాన్ని పొందుకున్న మనము ఆయనలో బలవంతులుగా మారాల, బలాన్ని పొందుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, ఏ ఉపద్రవం వచ్చి మీద పడినప్పటికీ నా ప్రభు కొరకు నేను నిలబడతా, ఏదేమైనా నా ప్రాణాలు కూడా సైతము పోయినప్పటికీ కూడా నా ప్రభు కొరకు నేను నిలబడతా అన్న విశ్వాసము, అటు నిరీక్షణ, అటు స్థిరమైన హృదయము నీకు కావాలి. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము చక్కటి ప్రార్థనలు బైబిల్లో మనకు నేర్పించి ఉన్నప్పుడు మన కొరకే సిద్ధపరిచి ఉంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ లో మన ప్రార్థన విధానము కూడా మారాలి. అవే ప్రార్థనలు చేస్తారు. పప్పులో పప్పు చేయాలంటే ఏం చేస్తారండి? పప్పుని కుక్కర్కి ఇస్తారు, స్టీమ్ రాగానే స్టీమ్ పెడతారు, 3 విజిల్ అయినాక తీస్తారు, తాలింపు వేస్తారు, తాలింపులో పప్పుని పోస్తారు, ఉప్పు చూస్తారు, కారం పువ్వులు అన్నీ వేసుకుంటారు. అదే సేమ్ ఎట్లా పప్పు చేస్తారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే పప్పు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్స్ తయారైపోతారు. అబ్బా మీ పప్పు ఇట్లా ఉంటుందండి అని గుర్తుపట్టచ్చు అనమాట వాళ్ళు ఇల్లు చూడగానే. కాకపోతే ఆ సిస్టరా వాళ్ళు ఇట్లా పప్పు చాలా బాగా చేస్తుంది. మరి అట్లా ప్రార్థన ఎందుకు చేయదు? ప్రార్థన అయితే సేమ్ ఉంటుంది. అదే ప్రార్థన. నీ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. వాట్ ఈస్ ప్రేయర్ అని నేను కాన్సన్ట్రేట్ చేసిన చదువుకొని ధ్యానిస్తున్నప్పుడు వాక్యము, ప్రేయర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ అండ్ సప్లికేషన్. హల్లెలూయా. When we apply in the presence of God, from His presence He will supply all our needs. కాబట్టి ప్రేయర్ అని ఎవరన్నా అడిగిన ప్రార్థన అంటే ఏంటంటే అందరికీ ఇస్తూ చెప్పేలాగా మనకు ఉండదు. నూతన అనుభవాలు మనకు కావాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము, దేవునితో సంభాషణ, ఇది కాదు. నువ్వు ఎటువంటి అనుభవంలో వెళ్ళాలంటే, ఒక అప్లికేషన్ నువ్వు ఫైల్ చేస్తున్నావు అంటే అప్లికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేసి నిన్ను లోపలికి తీసుకోవాలంటే నీ అప్లికేషన్ సరిగ్గా ఉండాలి. అప్లికేషన్ నింపండి అని చెప్పి ఫామ్స్ ఇస్తారు. నువ్వు అప్లికేషన్ సరైన రీతిలో నింపకపోతే వాడు ఏం చేస్తాడు? ఫామ్ ఏం చేస్తాడు? రిజెక్ట్ చేసేస్తాడు. అట్లనే మన ప్రార్థనలు ఈరోజు దేవుడు ఎందుకు ఆలకించలేకపోతున్నాడు, ఎందుకు మన ప్రార్థనకి జవాబైన ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అవర్ అప్లికేషన్ ఇస్ ఇంప్రాపర్. సరైన రీతిలో లేదు. మన విన్నపాలు సరైన రీతిలో దేవుని దగ్గర లేవు. అందుకని అక్కడ నుంచి మనకి సప్లికేషన్ వస్తలేదు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? చేసిన ప్రార్థన విశ్వాసంతో కూడా చేస్తున్నావా? చేసిన నువ్వు అది పొందుకుంటున్నావా అని ఎదురు చూస్తున్నావా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబును పొందుకోవాలా. అప్పుడే నీకు ఆత్మీయ ఎదుగుదల అనేది నీకుంటుంది. సో గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ అని చెప్పేస్తారు. అందరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. సో ప్రార్థన చేయబోతున్న మనలో ఏదైనా పాపం ఉందేనో ముందు చూసుకోవాలి. ఆ పాపం నీలో దాచుకొని కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. అందుకనే నీకు అక్కడి నుంచి సహాయం దొరుకుతలేదు. మా గురించి ప్రార్థన చేయండి బ్రదరు అంటారు. ఈ బ్రదరు అని పిలిచిన ఆమె సంవత్సరం మొత్తం అదే బాధలో ఉంటుంది. మేము చేస్తూ ఉంటాము, ఆమె మా జీవితం మార్చుకోదు, సరి చూసుకోదు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకోదు, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపదు. మేము చేస్తే మీకు కార్యాలు అయితే ఇంకెందుకు? అందుకనే మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించాలంటే మన ప్రార్థన జీవితము నూతన పరచబడుతూ ఉండాలి. శిష్యులు అడిగారు, ప్రార్థన మాకు నేర్పించు అని. నీ జీవితంలో క్రైస్తవుడుగా బాప్తిజం తీసుకున్నావేమో, మందిరానికి వెళ్తున్నావేమో, మందిరాలు సేవకులు అందరి దగ్గర ప్రార్థనలు చేయించుకుంటున్నావేమో, కానీ నీ ప్రార్థన జీవితం ఎట్లున్నది? నీకంటే ఒక ప్రార్థన జీవితం ఉన్నదా?
ఎంతసేపు గడపగలుగుతున్నావు ప్రార్థనలు? మన ప్రార్థనలు మనకు తెలుసు కదా, 5 నిమిషాలు, 3 నిమిషాలు. ఇంకా కొద్దిగా కష్టం ఎక్కువ వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటారు, అంతే. పెళ్లి సంబంధాలు వస్తే ఒక అరగంట. రాబోయే కష్టాలన్నిటికీ నన్ను సిద్ధపరిచే ప్రభు అని కొద్దిసేపు ఏడుస్తారు, లేకపోతే ఆయన వైపు చూస్తారు, జీవితాంతం కష్టపడుకుంటారు. అట్టి రీతిగా ప్రార్థన విధానం మారాలి. నీ ప్రార్థన ప్రతిదినము నూతనంగా మార్పు చెందుతూ అవి దేవుని సన్నిధి చేరేదిగా, దేవుని దగ్గర నుంచి చేరిన ప్రార్థనకి ఆయన సన్నిధి నుంచి జవాబు వచ్చేదిగా నీ ప్రార్థన ఉండాలి. అట్టి సావాసం నువ్వు ప్రభుత్వం నువ్వు కలిగి జీవిస్తే కనుక ఆయన నీతో నుండి ఆయన నిన్ను బలపరిచినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 వాక్యం చదివి ముగించుకున్నాం. 6:10 ఎఫెసీ రాసిన పత్రిక. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు అంటున్నాడు. ఫైనలీ బ్రదర్స్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళ బలవంతులుగా మనం ఉండాలి. ఎట్లా ఉండగలుగుతాము? దేవుళ్ళ బలవంతులుగా ఎట్లా ఉండగలుగుతాము? మన విధానాలు మారినప్పుడు. హల్లెలూయా. అదే అలవాట్లు, అదే పద్ధతులు, అదే ఆచారాల్లో ఉన్నప్పుడు నువ్వు బలవంతుడిగా ఏమాత్రము ప్రభులను ఉండలేవు. అవన్నీ నువ్వు మార్చుకొని ఒకసారి ప్రభులం రా, అప్పుడు ప్రభులో నువ్వు ఎంత బలవంతుడు నీకు తెలుస్తుంది. అందుకని పౌలు అంటాడు చక్కటి మాట, నేను ఎప్పుడైతే బలహీనుడు అప్పుడే నేను బలవంతుడు. అదే పౌలు అంటూ ఉంటాడు, నన్ను బలపరచువాడు సైతము నేను సమస్తము చేయగలను. ఆయన బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. ప్రభుని అడగాల, నన్ను బలపరచు ప్రభు. ప్రతిదినము అడగాల. ప్రతిదినం నీకు బలం కావాలా. ఆత్మీయ బలం లేకపోతే నువ్వు ఎండిన స్థితిలోకి దిగజారిపోతూ ఉంటావు. ఆత్మబలము ప్రతిదినము నూతనంగా పొందుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ పద్ధతులు నువ్వు మార్చుకొని ప్రభుత్వాన్ని నువ్వు సమయం వెచ్చించి ప్రభుత్వాన్ని నువ్వు గడపగలుగుతావో అప్పుడు నువ్వు ప్రభులో బలవంతుడిగా చేయబడతావు. అందుకని అంటాడు, తుదకు ప్రభునందు మీరు బలవంతులుగా ఉండాలి. కొన్ని ప్రభులను బలవంతుడిగా నువ్వు నీ జీవితం మారాలి అంటే కనుక నీ పద్ధతులు అలవాట్లు కొన్ని విడిచిపెట్టు. మన వాక్యంలో కూడా చెప్పాను, ప్రభు మన కొరకు సర్వాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడండి. మనం ప్రభు కొరకు ఏం విడిచిపెట్టాం? ఏం విడిచిపెట్టాలి? ఉంటున్న పాపం మనలోనే ఉంటుంది, ఇంకా ఎక్కువ చేస్తుంది, ఇంకా ఎక్కువగా దూరం వెళ్ళిపోతున్నాం, ప్రభులో బలహీన పడిపోతున్నాం, మందిరానికి వెళ్తున్నాం కానీ అదే నిరుత్సాహము, అదే నిస్పృహ, అదే బాధ, అదే వ్యాధి, విడుదల లేదు. దేవుడు నిన్ను విడిపించాలని ఎదురు చూస్తున్నప్పటికీ నీ స్వభావము మారక, నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోక దేవుడు కార్యాలను నీ అంతటా నువ్వే అడ్డుకుంటున్నావు. మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కొంతమంది. ఏమని? కారు ఎక్కితే వామిటింగ్స్ వచ్చేస్తాయి, కారు ఎక్కితే కారులో ఇంకా అట్లా అట్టి రీతిగా కానీ నిజంగా ఉంటే కనుక ఈ టెస్లా కంపెనీ ఒకటి ఉంది కదా కొత్తగా వచ్చింది, వాళ్ళు ఫ్రీ వామిటింగ్ కార్స్ కూడా చేసేటోళ్ళే. వామిటింగ్స్ వచ్చేటోళ్ళకి కూడా కార్లో అయితే వామిటింగ్స్ రాకుండా ఏఐ టెక్నాలజీతో చేసేటోళ్ళు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే వీళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు అంతే. అక్కడ ఏం రాదు కానీ వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయ్యారు కానీ అదే బయటకు వస్తుంది. అర్థమవుతుందా? సో అట్టి రీతిగా ఉండబోతున్నాను. ప్రతిదినము ప్రభుని ఎదుగుతూ, ప్రభుని అనుభవిస్తూ, నూతన పరచబడుతూ ప్రభులో బలవంతులుగా మనం మారాలి. ప్రభు నిన్ను బలపరచబడి ఉన్నాడు. సేవకుల దగ్గరకు వస్తే 4 వాక్యాలు చెప్తారు, 4 మాటలు చెప్తారు, 4 ముచ్చట్లు చెప్తారు, ప్రార్థన చేస్తారు, పంపించేస్తారు. కానీ ప్రభు అట్లా కాదు. ప్రభువుకి నీ ప్రతి ఒక్క బలహీనత తెలుసు. నీ ప్రతి ఒక్క బలహీనత నుంచి విడిపించి నేను బలవంతుడిగా చేసేవాడే నతుడైన యేసుక్రీస్తు ప్రభువు. శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఆయన దారిద్రత వలన మనము ఐశ్వర్యవంతులం అవుతామేమో అని ఆశించి ఉన్నాడు. మన పాపాలన్నీ ఆయన మీద వస్తాయి.
లోకానికి సవాల్ ఇస్తున్నాడు. ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా రుజువు చేయగలుగుతారా? అంటే ఆయన పాపం లేనివాడే కదా, పరిశుద్ధుడు ఆయన. మరి ఆ పరిశుద్ధతలోకి సంఘము క్రమక్రమముగా నడిపింపబడుతూ ఉన్నప్పుడే ఆ సంఘము ప్రభుల బలవంతమైన సంఘముగా మార్చబడుతుంది. వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేదు. ఒకటేసారి వచ్చేది పరిశుద్ధత. స్టార్టింగ్ లో బ్రదర్స్ సేవకి ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా మొత్తం ఇంకా నేనే తీసుకోవాలా, మెయిన్ స్టాండ్ తీసుకోవాలన్నా మీరు అన్నప్పుడు జాషువాలో అతను ఒకటి అన్నాడు, ఏంటంటే అన్న మనము డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం, వైట్ అండ్ వైట్ వేస్తామని. వైట్ అండ్ వైట్ వేసినంత మాత్రాన్ని నేను పరిశుద్ధున్నా కాదు. నేను ఈ రోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాను, నేను పాపిని ప్రభు. తెలిసి తెలియక మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా ఎన్నో పాపాలు చేసి ఉంటున్నాం. దయతో క్షమించు అని ప్రతినిత్యము ఆయన వైపు చూస్తూ ఆయనని వేడుకుంటూ ఆయన అనుగ్రహిస్తున్న బలాన్ని పొందుకుంటూ ఆయనలో ముందుకి కొనసాగేవాడుగా నిలుగుతున్నాం. అట్టి రీతిగానే మనం కూడా మన ఆధ్యాత్మికమైన స్థితిని సరి చూసుకొని ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా ఒకటి మైండ్ లో పెట్టుకుంది, ఏంటంటే తుదకు ప్రభునందు బలవంతులుగా మీరు ఉండాలి. ప్రభు అట్టి రీతిగానే మనం ఉండాలని కోరుకుంటున్నాం. నువ్వు ప్రభులో బలవంతుడుగా ఉంటేనే నువ్వు ఆయన రాక కొరకు సిద్ధపడగలవు. బలహీనులు దేవుని రాజ్యంలో తిరిగి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదంట. కొన్ని ధైర్యాన్ని తెచ్చుకో. ఒక్క అడుగు ఉంది. అందరూ చెప్తారు కదా సేవకులు, నువ్వు నిజంగా కానీ ప్రభు వైపు ఒక్క అడిగేస్తే అంట ఆయన నీ దగ్గరికి 10 అడుగులు వేసుకుని నీ దగ్గరికి వస్తాడంట. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడు వరకు మనం ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆయన మన కొరకు 10 అడుగులు వేసినప్పటికీ ఆయన మనము కలుసుకోలేదు. సింపుల్ అది. అందుకని నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ రక్షణ నీ చేతుల్లో ఉన్నది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సాల్వేషన్. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు, అందరిని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మరి ఇచ్చిన రక్షణని ఎట్టి రీతిగా నువ్వు కాపాడుకుంటున్నావు ఒకసారి నువ్వు సరి చూసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని న్యూ ఇయర్కి నువ్వు సరైన రీతిలో సిద్ధపరచుకోవు. నీ ఎదుట నేను నమ్మకస్తుడిగా నువ్వు ఇచ్చిన రక్షణని కొనసాగించుకునే కృపను నువ్వు నాకు దయచేయి ప్రభు. అటు నువ్వు ప్రభుని అడిగితే కనుక దేవుడే ఆయన నీతో నుండి గతంలో నువ్వు ఏం చేసావని దేవుడు ఏం అడుగుతలేదు. కానీ నువ్వు ఆయన కొరకు ఏ తీర్మానం కలిగి నువ్వు ముందు ఏం చేయబోతున్నావు అన్న దానిలో ఆయన శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నేను బలవంతుడిగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నూతన సంవత్సరంకి సిద్ధపడుతున్న మనం షాపింగ్స్ అని అన్ని చేయండి. డబ్బులుంటే నాకు కూడా కొని పెట్టడం నేను అన్నాను, వద్దు. చెయ్యండి, అన్ని చేయండి. అన్ని చేసిన మీరు కొనుక్కొని వచ్చేసి అలసిపోయి అద్దాల ముందు పెట్టుకొని చూసుకొని అబ్బా అని చెప్పి అనుకోవడం కాదు. షాప్ లో చూసుకున్నావు కదా, మళ్ళీ ఇంటికి వచ్చి అద్దం ముందు 1 గంట వేస్ట్ చేస్తాం. ఆ టైం అట్లా పోనీ. షాపింగ్ అంతా తీసుకెళ్ళి షాపింగ్ అంతా కొనుక్కొని నువ్వు బేరం పెట్టినప్పటికీ షాప్ వాడికి మంచి మనసు ఇచ్చి నువ్వు అనుకున్న రేట్కి వాడు నీకు అమ్ముడు చేసి అది ఇంటికి తెచ్చుకున్నా నువ్వు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ప్రభా షాపింగ్ చేయడానికి కృపనిచ్చావు, ఎవరికి లేవు ప్రభా వాళ్ళకి అనుగ్రహించు ప్రభా, నాకైతే ఇచ్చి ఉన్నావు ప్రభా అని ప్రార్థనలో గడుపు. కొద్దిసేపు ప్రార్థనలో గడుపు. ఓ సేవకుడు చెప్తూ ఉంటాడు, ఆయన పొద్దున్న ఇవ్వగానే ప్రార్థన చేస్తాడు. బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి డోర్ బయటకు అడుగు బయట ముందు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీసి కార్ స్టార్ట్ చేయాలని ఇగ్నిషన్ ఆన్ చేసే ముందు కూడా ప్రభా ఇది ఒక ఇంజన్ అయ్యా, దీన్ని నేను నడిపి నీ పరిచర్యలు నేను ముందుకు వెళ్ళబోతున్నాగా, నీ కాపుదల నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలి, ఎట్టి రీతిగా నడపాలో నువ్వు నాకు నేర్పించు. ఇంకా ఈ సేవకుడికి ఏంటి తెలుసా, ఆల్రెడీ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కార్ నడుపులో. కానీ ఈ సేవకుడు చూసినా దేవుని అంత ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క సహాయం లేకుండా ఏ పని చేయదు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో అట్టి రీతిగా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటే కనుక దేవుడు తప్పక ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తాడు. మనం బలవంతులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును కాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకోండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన శ్రీ గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకునే ప్రభా గత 52 వారాల్లో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ ఆఖరి ఆదివారంలోనైనా నీ మందిరాభరణంలో తెలియదుగా కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే కృపను అటువంటి ధన్యకరమైన జీవితాలనైనా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని మేము సరి చూసుకొని ప్రభా నీ ఎదుట నమ్మకస్తులుగా ప్రభా జీవించే బిడ్డలుగానైనా మీరు మా దగ్గర నుంచి ఆశించున్నారు ప్రభా. అటు జీవితాలనైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరం నీతో సమయం గడపలేని వారుగా ఉంటున్నాము కానీ ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా నీతో సమయం ఎక్కువగా గడిపే వారిగా ప్రభా, నీ వాక్యంలో ఎదిగే వారిగా ప్రభా, నీ కార్యాలను మేము పొందుకునే వారిగా ప్రభా, మా ప్రార్థనలకి జవాబులనైనా మేము పొందుకునే వారిగా ప్రభా అట్టి విశ్వాసము మాకు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతూనైనా ముందుకు కొనసాగే అటు జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. ఇప్పటివరకు నేను నీ వాక్యాన్ని కొద్దిగా ధ్యానించున్నాం ప్రభా. ఆ వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, వాక్యాన్ని మేము ఎవరు వేసుకుంటాం ప్రభా, ఆ ప్రకారమైన వాక్యం అనుగ్రహిస్తున్న బలాన్ని మేము పొందుకునే ప్రభా మాకు దయచేయండి. దుష్టుడి యొక్క కంటి నుంచి నేను మమ్మల్ని తప్పించండి ప్రభా. బలిష్టమైన రెక్కల కిందనైనా మీరు మమ్మల్ని కాపాడండి, మనం బలపరచండి ప్రభా. ఈ శక్తితో మమ్మల్ని నింపండి నేను మా పక్షాన నుండి నూతన కార్యాలు జరిగించండి. అనేకులకి నైనా మాదిరికరమైన జీవితము మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మా పాపాలన్నిటినైనా మీ సన్నిధిలో ఒప్పుకొని మీరు కాశీన రక్తం చేత వాటిని కడుక్కొని ప్రభా మీరు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని నేను నీ దృష్టిలో నిర్ధారితులుగా నేను ముందుకు కొనసాగే కృపను దయచేయండి. నీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు కలిగి జీవించి కృపను మాకు దయచేయండి. అటు అనుభవాల్లోనైనా మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరే భక్తులుగా ఉండండి. ఈ సంవత్సరం మొత్తంలో నేను నీకు విరోధంగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని నేను నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా క్షమాపణ పొందుకొని తేలికపడే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్క బంధకాల నుంచి నేను సమస్యల నుంచి నేను బిడ్డలు మీరు విడిపించండి. బిడ్డల పక్షాల నుండి మీరు వ్యాజ్యమాడి నూతన కార్యాలు జరిగించండి. నూతన సంవత్సరంలో మీతోనే నేను నూతన అనుభవాల్లో నేను బిడ్డలు నేను నడిపించబోతున్న విధానం బట్టి నేను స్తోత్రాలు. మీరే నేను బిడ్డలు తోడుగా ఉండి నేను దీవించి ఆశ్రయించి అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డ జీవితంలో నూతన కార్యాలు జరిగించి బిడ్డ జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని మీ చేతులైతే బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.